అబ్బబ్బబ్బా ఈడేంది చెన్నైని ఆ పక్క చూపిస్తానంటాడు, ఈ పక్క చూపిస్తానంటాడు, ఈడు చూపించగలుగుతాడా లేదా? ఆ డౌట్ ఏమీ అక్కర్లేదండి. మన యూట్యూబ్ ఛానల్లో మొగులూరు 365 యూట్యూబ్ ఛానల్లో చెన్నై డే 1 నుంచి డే 10 వరకు వీడియోస్ ఉన్నాయి. ఇది వరకు ఎవరన్నా చూడకపోయినట్లయితే వెళ్ళి చూసేసేయండి. అలానే కొత్తగా ఎవరన్నా చూస్తున్నట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేసేసండి. అలానే సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోబోకండి. సో ఇప్పుడు ఏంటంటే మనం మార్నింగ్ ఆఫీస్కి వెళ్ళిన దాని తర్వాత ఆఫీస్లో కొంచెం పని ఉన్నట్లయితే బయటకు వచ్చాము, ఆఫీస్ రిలేటెడ్ పని. సో పిఎఫ్ ఆఫీస్, మన ఆఫీస్ నుంచి రాయపేట అనేది ఒక ఏరియా ఉంది. సో ఆ ఏరియాకి వచ్చేసిన తర్వాత అక్కడ పిఎఫ్ ఆఫీస్లో కొద్దిగా వర్క్ ఉండడం జరిగింది. ఆ వర్క్ని చూసుకొని రిటర్న్ వచ్చేసేటప్పుడు మనకు చెపక్ స్టేడియం అనేది కనిపించడం జరిగింది. ఆల్మోస్ట్ నేను ముందు ఇయర్లో వచ్చేందంటే నేను చెపక్ స్టేడియము ఆల్మోస్ట్ ట్రై చేసాము, టికెట్స్ దొరికాయి కానీ కాకపోతే ప్రైస్ ఎక్కువ ఉండడం వల్ల పోలేకపోయాము మనము. సో ఇదంతా ఏంటంటే ఈ స్ట్రీటు, ఈ ఏరియా మొత్తం వచ్చేందంటే చెపక్ స్టేడియం కింద వస్తుంది. ఇంకా అయ్యేసరికి రూమ్లో ఏం చేస్తూ ఉంటాం అని చెప్పేసి కొంచెంసేపు ఆఫీస్ నుంచి వచ్చింది. దాని తర్వాత కొంచెంసేపు రెస్ట్ తీసుకునేసి మనం 8 to 10 ఆ టైంలో మధ్య టైంలో వచ్చేందంటే మనం ర్యాపిడోకి వెళ్ళడం జరుగుతుంది. మన రూమ్ దగ్గర నుంచి వలసరవాకం అని చెప్పి ఒక 12 kilometers 30 kilometers వస్తుంది. సో అక్కడికి వెళ్ళేసి వచ్చేసిన దాని తర్వాత అక్కడి నుంచి మనం చెన్నై సెంట్రల్కి రావడం జరిగింది. సో ఆల్మోస్ట్ నేను చెన్నై సెంట్రల్కి వచ్చేసిన దాని తర్వాత ఫుల్గా తడిచిపోయేసి ఆల్మోస్ట్ ఇదొక నాకు మంచి లైక్ మెమరబుల్ అని చెప్పాలా లేదా ఏడవాలని చెప్పాలా నవ్వాలని చెప్పి నాకైతే అర్థం కాలేదు. ఆల్మోస్ట్ ఫుల్గా వచ్చిందంటే క్లైమేట్ చాలా వరకు మారిపోయింది చెన్నైలో. ఆల్మోస్ట్ ఇచ్చిందంటే ఊటీలాగా ఉంది. ఆల్మోస్ట్ చెన్నైలోనే కాదు మన సైడ్ ఆంధ్ర సైడ్ కూడా ఆల్మోస్ట్ క్లైమేట్ అనేది చాలా వరకు చేంజ్ అయిపోయింది. సెంట్రల్లో అన్నం దింపేసిన దాని తర్వాత ఆల్మోస్ట్ చెన్నై సెంట్రల్ నుంచి మన రూమ్కి వచ్చిందంటే 5 kilometers డిస్టెన్స్ అనేది రావడం జరుగుతుంది. ఆ వాన్లో అసలు తగ్గుతుందా లేదా అని చెప్పి ఆల్మోస్ట్ నాకైతే దిమ్మ తిరిగిపోయింది. సో ఫైనల్గా మన రూమ్కి అయితే వచ్చేసాము. ఇదొక నాకు కొత్త ఎక్స్పీరియన్స్ అని చెప్పుకోవచ్చు. సో ఇది వరకు మన ఛానల్ ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకునేసేయండి. రేపు ఇంకొక వీడియోతో కలుద్దాం.